ఇదిగోండి కూరగాయలు మేము క్లీన్ చేసుకుంటున్నాము. ఈ నారింజ పళ్ళు ఈసారి వచ్చాయి సండేకి మార్కెట్లో. ఇవి క్లీన్ చేసుకుంటున్నాము. మీ ఇంట్లో ఇదివరకు ఇంట్లో క్లీన్ చేసుకునేవాళ్ళం. కోసుకునేటప్పుడు ఏ కావాలంటే అవి తీసి క్లీన్ చేసేవాళ్ళం. చాలా కష్టమైపోతుంది. సరే అందరూ కూడా చెప్తున్నారు కదా చాలా శుభ్రాలు చేసుకోవాలమ్మా, లేకపోతే కనుక కెమికల్స్ అవి ఉండిపోతాయని. అప్పుడు మేము ఐడియా వచ్చింది. అందుకని శుభ్రంగా ఇలా పెట్టేసి శుభ్రంగా ఎక్కువ నీళ్లు పోసుకొని 1-2 సార్లు అన్నిటినీ కడిగేస్తాం అన్నమాట. ఇంకో అన్నిటినీ కడిగేస్తాం. ఇలాగైతే ఎక్కువ క్లీన్ అయిపోతుంది, మనకి తొందరగా పని అయిపోతుంది. అన్నీ కడిగేసి ఒకేసారి పెట్టేసుకుంటే తర్వాత మనం ఇంట్లోకి అవసరమైన ఏ కాయగూరలు ఎప్పుడు కోసుకుంటామో అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకోండి, శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసి పేపర్ కవర్లో పెట్టి ఆ పైన ప్లాస్టిక్ డబ్బాల్లో పెడితే చాలా రోజులు వస్తుంది మాకు. అదే ఇంకేదన్నా ఫంక్షన్ ఉందంటే మొత్తం ఒకేసారి కూర్చొని ఈజీగా కోసేసుకోవచ్చు. ఆ రకంగా మేము ఇప్పుడు ఈ కొత్త క్లీనింగ్ పద్ధతి కనిపెట్టాం. మొన్నటిదాకా ఎప్పుడు ఏ అవసరం అంటే ఒక పెద్ద గిన్నెలో పెట్టుకొని ఇంట్లోనే నీళ్లు పోసుకొని అక్కడే చాకు వేసుకొని కట్ చేసుకునేవాళ్ళు. దానికన్నా ఇది చాలా బెటర్గా ఉంది. మనకు డౌటే ఉండదు వాళ్ళు ఏ వాటర్తో కడుగుతారో అమ్మేవాళ్ళు అందంగా కనబడడానికి. మళ్ళీ మధ్య మధ్యలో వాళ్ళు మనకి కాయగూరలు నీట్గా చక్కగా కనబడడానికి నీళ్ళు జల్లుతూ ఉంటారు. అవేమో మళ్ళీ మనం కొనే టైంకి అందులో నిదానంగా కొంచెం సూక్ష్మక్రిములు అవి చేరుతాయి. వాళ్ళు అమ్మేటప్పుడు మనకు తూచి ఇచ్చేటప్పుడు అటు ఇటు జరిగి ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి నించొని కూడా ఇస్తారు. రైతు మార్కెట్లో అట్లయితే నించొని కూడా పక్కది అందుకొని ఇది అందుకొని ఇస్తారు. ఆ టైంలో కూడా వాళ్ళ కాళ్ళు అవి అన్నీ తగులుతాయి. అప్పుడు అసలు అందులో ఎన్ని ఉండిపోతాయో క్రిములు అవి కానీ, మురికి అది కానీ, ఎన్ని చేతులు తగులుతాయో, ఏ బ్యాగుల్లో తెస్తారో ఆ బ్యాగులలో ఏముంటాయో మనకేం తెలియదు. కాబట్టి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు, ఒక్కోసారి మార్కెట్లో పెట్టి అమ్ముతారు. అప్పుడు ఏ దుమ్ములు పడతాయో, చాలామంది దుమ్ము ధూళి పడుతుంది. చాలామంది కొనుక్కోవడానికి ఏం చేస్తారు, చేతులతో పట్టుకొని చూస్తారు. చేతులతో పట్టుకొని బాగున్నాయా లేవో చూస్తారు. వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, మిగతాయి పడేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ చేతుకున్న మురికి కూడా అంటుకుంటుంది. ఇవన్నీ మనకు కనబడవు. మనం పని హడావిడిలో ఉంటాం, చేసేస్తాం. అందువల్ల చక్కగా ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది.